సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు రాలో మన ద రాక్ కోడి రోడ్స్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినప్పటి నుంచి మీ మనసులో అంటే చాలా డౌట్స్ అయినమాట, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది కామెంట్స్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. లైక్ మన కోడి రోడ్స్ బ్లడ్ అంటే మన ద రాక్ అటాక్ చేసినప్పుడు మన కోడి రోడ్స్కి కొంచెం హెడ్ పలిగిపోయింది అండ్ మన కోడి రోడ్స్కి బ్లడ్ వచ్చింది. సో ఆ బ్లడ్ రియల్ ఫేక్ అని చాలా మంది అడిగినారు. అండ్ బాస్ అందరూ స్పెషల్ రాధే ఆర్ట్ ఇన్స్టాగ్రామ్ అంటే మీరు చాలా మంది మధ్యలో రాధే ఆర్ట్ ఇన్స్టాగ్రామ్లో చాలా క్వశ్చన్స్ బి అడుగుతున్నారు. అండ్ బాస్ అంతేకాదు, ఇంకొకటి హైలైట్ ఏంటంటే మన కోడి రోడ్స్ ఫ్యామిలీ తరఫు నుంచి అంటే మన కోడి సిస్టర్, మన కోడి బ్రదర్ అండ్ మన కోడి వైఫ్ తరఫు నుంచి ఇవి చాలా జబర్దస్త్ రియాక్షన్స్ వచ్చినాయి అనమాట. అండ్ అంతేకాదు ఇంకా చాలా ఉంది, అంటే ఈరోజు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ. సో అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. అండ్ బాస్ అంతేకాదు, ఈ వీడియో ఈ రోజుది మన సెకండ్ వీడియో అనమాట. ఎందుకంటే ఈరోజు నేను ఆల్రెడీ మధ్యాహ్నమే మన రా హైలైట్స్ వీడియో మొత్తం తెలుగులో కవర్ చేసి అప్లోడ్ చేసిన మన రా హైలైట్స్ వీడియో. సో మీరు ఎవరెవరు మన రా హైలైట్స్ వీడియో చూడలేదో వాళ్ళు కంపల్సరీ మన ఈ రోజుది ఫస్ట్ వీడియో చూడండి. ఎందుకంటే ఆ ఫస్ట్ వీడియోలోనే కదా అంటే ద రాక్ అంటే మన రా స్టార్టింగ్లో వచ్చినారు, కోడి రోడ్స్కి చిన్న వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ అంతేకాదు మన రా ఎండింగ్లో అయితే ద రాక్ చాలా భయంకరంగా ఇచ్చి పడేసినారు. సో మీరు ఎవరెవరు ఫస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు కంపల్సరీ మన ఈ రోజుది ఫస్ట్ వీడియో చూడండి. అండ్ ఈ సెకండ్ వీడియోకి కొంచెం ఎంజాయ్ చేయండి, ఓకే? సో చూడండి, మన కోడి రోడ్స్ ఫ్యామిలీ రియాక్షన్ గురించి మాట్లాడితే అంటే చూడండి, అంటే మన కోడి చాలా భయంకరంగా కొట్టినారు. ఇది మాత్రం అంటే దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. మన ద రాక్ అది వర్షంలో అంటే ఎరినా బయట వర్షంలో అంటే మన కోడి బట్టలు చినిగిపోయినాయి, కోడికి బ్లడ్ వచ్చినాయి, మామూలు మాట కాదనే మాట, చాలా భయంకరంగా కొట్టినారు ద రాక్. సో ఇదంతా చూసిన తర్వాత మన కోడి రోడ్స్ వైఫ్ రియాక్షన్ ఏందో వీడొచ్చు మీ స్క్రీన్ పైన. సో మన కోడి వైఫ్ ఏమైనా రాసిందంటే హీ బెటర్ కీప్ అంటే మన ద రాక్ అంట అసలు మేనియాలో కొంచెం సెక్యూరిటీని కొంచెం టైట్గా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అని చాలా క్లియర్గా చెప్పేసి అంటే ఒక టైప్లో వార్నింగ్ ఇచ్చేస్తుంది. అంటే రసల్ మేనియాలో మామూలుగా ఉండదు ద రాక్, నువ్వు నీ సెక్యూరిటీని కొంచెం టైట్ చేసుకో, ఎందుకంటే నీకు చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తారని మన ఒక టైప్లో మన కోడి వైఫ్ వార్నింగ్ ఇచ్చేసింది అనమాట ద రాక్కి. అండ్ అంతేకాదు మన కోడి బ్రదర్ రియాక్షన్ గురించి మాట్లాడితే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన డస్టిన్ రోడ్స్ డైరెక్ట్గా టిట్టి పడేసినారు. ఎస్, అంటే మన కోడి రోడ్స్ బ్రదర్ డస్టిన్ రోడ్స్ చాలా భయంకరంగా టిట్టి పడేసినారు. యూ సన్ ఆఫ్ ఏ అంటే బిఎన్ రాహేసినారు, అంటే మీకు తెలుసు అది ఎంత పెద్ద బ్యాడ్ వర్డ్. సో చాలా భయంకరంగా టిట్టి పడేసినారు మన కోడి రోడ్స్ బ్రదర్. అండ్ మన కోడి సిస్టర్ గురించి మాట్లాడితే మన కోడి రోడ్స్ సిస్టర్ ఏమైనా రియాక్షన్ ఇచ్చిందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో మన కోడి సిస్టర్ ఏమైనా రాసిందంటే ద రోడ్స్ అంటే మన రోడ్స్ అంటే వాళ్ళు బ్లడ్ అండ్ బోన్స్ ఆఫ్ అమెరికన్ ప్రో రెస్లింగ్ అంట. ప్రో రెస్లింగ్కి రోడ్స్ ఫ్యామిలీ ఒక బ్లడ్ అండ్ బోన్స్ అంట. అండ్ ద రాక్ నువ్వు నిజంగా చాలా పెద్ద మిస్టేక్ చేసినావు అని మన కోడి రోడ్స్ సిస్టర్ చాలా భయంకరమైన వార్నింగ్ ఇచ్చేసింది. అంటే నువ్వు చాలా రాంగ్ జాగ్రత్త చేసినావు కానీ నీకు మామూలుగా ఉండదనే మాట. అసలు నువ్వు ఏమనుకుంటున్నట్టు చాలా రియాక్షన్ ఉంది దీంట్లో, ఈ చిన్న వర్డ్స్లోనే చాలా రియాక్షన్ ఉంటాయనే మాట. సో మన కోడి రోడ్ సిస్టర్వి వార్నింగ్ ఇచ్చి పడేసింది. అంటే క్లియర్గా చెప్పాలంటే చాలా ఉంది ఇంకా. అంటే ఇప్పుడు ఇది లాస్ట్ రా కాదు కదా, అంటే రసల్ మేనియా కంటే ముందు ఇది లాస్ట్ రా కాదు, నెక్స్ట్ వీక్ కాపోయే రా రసల్ మేనియా కంటే ముందు కాపోయే లాస్ట్ రా అనే మాట. అండ్ హైలైట్ ఏంటంటే ఈ రోజు రా కోసం అసలు మన ద రాక్ అడ్వర్టైజ్ లేకుండే, సీఎం పంక్ అఫీషియల్ అడ్వర్టైజ్ ఉండే కానీ ద రాక్ అడ్వర్టైజ్ లేకుండే ఈరోజు రా కోసం. అండ్ ఒకటిసారి ద రాక్ రాగానే ఫ్యాన్స్ క్రేజ్ అయినారు, మీ అందరికీ ఒకటి తెలుసు, కోడి రోడ్స్ బి షాక్. అండ్ ఈ రోజు ద రాక్ మన రాలో చాలా జబర్దస్త్ సర్ప్రైజ్ ఇచ్చి పడేసినారు అండ్ కోడి రోడ్స్కి ఇచ్చి పడేసినారు ద రాక్. అండ్ దాని తర్వాత ఒక్కటి మాత్రం చాలా క్లియర్లీ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అది ఏంటంటే నెక్స్ట్ వీక్ రా మామూలుగా ఉండనే మాట. ఎందుకంటే మీకు తెలియదు కూడా, నెక్స్ట్ వీక్ రా కోసం యాక్చువల్లీ మన ద రాక్ ఈరోజు జరిగిన రా కోసం కాదు, నెక్స్ట్ వీక్ కాబోయే రా కోసం ద రాక్ ముందే అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు ప్రతి ఒక్క వీడియోస్ చూస్తారంటే మీ అది కూడా తెలిసి ఉంటుంది. నేను మీ అందరికీ ముందే చెప్పేసినాను, అంటే ఓన్లీ రాకే కాదు రోమన్ రేన్స్ బి నెక్స్ట్ వీక్ కాబోయే రా కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అంటే అసలు మేనియా కంటే ముందు కాబోయే రా కోసము మన రోమన్ రేన్స్ అండ్ ద రాక్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో దీని అర్థం ఏంటంటే ఈ రోజు అయితే రాలో మన రోమన్ రేన్స్ రాలేదు, కానీ నెక్స్ట్ వీక్ రాలో ద రాక్ బి వస్తున్నారు, రోమన్ రేన్స్ బి వస్తున్నారు. సో దీని అర్థం ఏంటంటే మన పాల్ హేమన్, సోలో, జిమ్మీ అందరూ వస్తారు. అంటే మొత్తం బ్లడ్ లైన్ నెక్స్ట్ వీక్ రాలో వస్తారనమాట. అండ్ నెక్స్ట్ వీక్ రాలో మామూలుగా ఉండదు, అంటే అంత మంచిగా ఉంటే అంటే ఇప్పుడు ఇలా కొంచెం సేఫ్గా పెట్టాను. అంటే ఒక్కొక్కసారి మన సూపర్ స్టార్స్ ఏదైనా పెద్ద మ్యాచ్ కంటే ముందు వాళ్ళు ఇంజూర్డ్ అయిపోతారు. సో అందుకని కొంచెం సేఫ్గా పెట్టింగ్ మేబీ నెక్స్ట్ వీక్ రాలో చాలా జబర్దస్త్ సెగ్మెంట్ అని జరుగుతుంది, లేదంటే చాలా భయంకరమైన బ్రాల్ మనకి నెక్స్ట్ వీక్ రాలో చూడడానికి దొరుకుతుంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఈ రోజైతే ద రాక్ ఇచ్చి
పడేసినారు, కోడి రోడ్స్కి చాలా భయంకరంగా కొట్టినారు, బట్టలు చినిగిపోయినాయి, మొత్తం బ్లడ్ వచ్చేసింది. సో ఇదంతా చూసి అంటే ఇదంతా జరిగిన తర్వాత కోడి రోడ్స్ ఒకవేళ నెక్స్ట్ వీక్ రాలో వచ్చి జస్ట్ మాట్లాడితే అది ఎక్కడైనా కొంచెం సెన్స్ ఉందా అంటే సెట్ కాదనమాట. సో అందుకని ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ వీక్ రాలో చాలా జబర్దస్త్ రివెంజ్ మనకి అంటే మన సెత్ రాలెన్స్, కోడి, మన జే ఉసో వీళ్ళందరూ నెక్స్ట్ వీక్ చాలా భయంకరమైన రూపంలో కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ వీక్ చాలా జబర్దస్త్ బ్రాల్ మనకి రాలో చూడడానికి దొరకచ్చు అనమాట. ఎందుకంటే నెక్స్ట్ వీక్ రాలో రోమన్ రేన్స్ బి వస్తున్నారు అండ్ ద రాక్ బి వస్తున్నారు బాస్. అండ్ అంతేకాదు హైలైట్ ఏంటంటే కోడి రోడ్స్ క్రై బేబీస్. ఇప్పుడు నేను కోడి రోడ్స్ క్రై బేబీస్ అన్నందుకు మన కోడి రోడ్స్ ఫ్యాన్స్ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోడి రోడ్స్ స్వయంగా చాలా గొప్పగా చెప్తున్నారు అంటే అవును నాకు నా క్రై బేబీస్ ఉన్నారని. అండ్ కోడి రోడ్స్ ఫ్యాన్స్ బి అంటే చాలా క్లియర్లీ సైన్ బోర్డ్ తీసుకొస్తున్నారు, అవును నేను కోడి రోడ్స్ క్రై బేబీ అని ఫ్యాన్స్ చాలా గొప్పగా చెప్తున్నారు. సో మన ఛానల్లో ఎందుకని కొన్ని కామెంట్స్ గమనించినాను అంటే ఇప్పుడు కొంతమంది రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోడి క్రై బేబీస్ అని రాసినప్పుడు కొంతమంది కోడి రోడ్స్ ఫ్యాన్స్ కొంచెం ప్రాబ్లం అంటే మీరు గర్వంగా చెప్పొచ్చు అనమాట, అవును మేము కోడి రోడ్స్ క్రై బేబీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అందరు ఫ్యాన్స్ కోడి ఫ్యాన్స్ అందరూ గర్వంగా చెప్తున్నారు కోడి క్రై బేబీస్ అని. అండ్ ఇంకోటి ఏంటంటే మన కోడి రోజు చాలా గర్వంగా చెప్పినారు రీసెంట్లీ ఒక సెగ్మెంట్లో అంటే ఇక్కడ ఎవరైనా క్రై బేబీస్ ఉన్నారా అని చాలా క్లియర్లీ అడిగినారు ఒకప్పుడు అంటే రీసెంట్లీ ఒక వారం కింద అనుకుంటా కోడి రోజు చాలా క్లియర్లీ అడిగినారు. సో అందుకని ఇప్పుడు కోడి క్రై బేబీస్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే కోడి క్రై బేబీస్ సోషల్ మీడియాలో ద రాక్ పైన చాలా ఎక్కువ కోపం చూపిస్తున్నారు. ఎందుకంటే ద రాక్ కొట్టినందుకు కాదు, ద రాక్ ఉంచినందుకు. అంటే మీరు గమనించినారు అనుకుంటా ద రాక్ కోడి రోడ్స్ పైన అటాక్ చేసిన తర్వాత అంటే కోడి రోడ్స్ మామ్ గురించి మాట్లాడినారు, చాలా చెప్పినారు ద రాక్. అండ్ అవన్నీ చెప్పిన తర్వాత ద రాక్ ఏం చేసినారు అంటే కరెక్ట్ క్లోజింగ్ టైంలో అంటే అంటే టీవీలో అంటే ఆన్ టీవీలో రా అయిపోతున్నప్పుడు జస్ట్ కొన్ని సెకండ్స్ ముందే ద రాక్ అక్కడ ఉంచేసినారు అంటే కోడి రోడ్స్ ఫేస్ పక్కనే ఉంచేసినారనేమాట ద రాక్. సో అందుకనే కొంతమంది ఫ్యాన్స్ అంటే మన కోడి రోడ్స్ క్రై బేబీస్ చాలా బాధపడ్డారు అండ్ ద రాక్ గురించి చాలా కోపంలో ఉన్నారన్నమాట మన కోడి రోడ్స్ ఫ్యాన్స్. అండ్ అంతేకాదు మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ గురించి మాట్లాడితే అంటే చూడండి ఇప్పుడు ఒక సూపర్ స్టార్ ఫ్యాన్ అంటే అది వేరే అండ్ డబ్ల్యూడబ్ల్యూ రెస్లింగ్ ఫ్యాన్ అంటే అది వేరే అనమాట. అండ్ మేము రెస్లింగ్ ఫ్యాన్స్, అందుకే నేను ప్రతి ఒక్క సూపర్ స్టార్ గురించి అంటే ఇప్పుడు ఒక సూపర్ స్టార్తో ఏదైనా అన్యాయం జరిగిన చాలా క్లియర్గా చెప్పేస్తాను ఈ సూపర్ స్టార్తో అన్యాయం జరిగిందని. ఇంకోటి ఏంటంటే నేను చాలా సూపర్ స్టార్కి సపోర్ట్ చేస్తూ ఉంటాను, లైక్ నేను బ్రాక్కి చాలా సూపర్ స్టార్ సపోర్ట్ చేస్తూ ఉంటాను మన వీడియోస్లో. ఎందుకంటే సపోర్ట్ అంటే నేను కావాలని ఆ సూపర్ స్టార్ సపోర్ట్ చేయను, రియాలిటీ మాట్లాడతాను. అండ్ ఇంకో రియాలిటీ ఏంటంటే ఈరోజు మన జరిగిన రా చూసిన తర్వాత మన రెస్లింగ్ ఫ్యాన్స్ అంటే ఒక సూపర్ స్టార్ ఫ్యాన్ ఎస్పెషల్లీ రెస్లింగ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీ అయిపోయినా. ఎందుకంటే యాటిట్యూడ్ ఏరా వైబ్స్ వచ్చినాయి బాస్ అంటే మామూలు మాట కాదు. ద రాక్ అటాక్ చేయడము, మాట్లాడుతా అటాక్ చేయడము, మన కోడి రోడ్స్ మామ్ గురించి మాట్లాడినారు. హే మామా రోడ్స్ చూసినావా అంటే నేను మాట పైన నిలబడే మనిషిని, నేను చెప్పినా కదా నేను ఈ బెల్ట్ పైన నీ కొడుకు రక్తం పెడతాను. సో చూసినావా నీ కొడుకు రక్తము ఈ బెల్ట్కి దాకిన రసల్ మేనియాలో నీ కళ్ళకి నీళ్ళు వస్తాయి మామా రోడ్స్. అండ్ నీ కళ్ళకి వచ్చిన నీళ్ళు అంటే ఇప్పుడు అంటే టీయర్స్ ఈ బెల్ట్ పైన తాకుతుంది రసల్ మేనియాలో అని చాలా క్లియర్లీ మన ద రాక్ చెప్పిన చాలా భయంకరంగా అటాక్ చేసినారు, అది బయట అటాక్ చేసినారు. సో నిజంగా మొత్తం యాటిట్యూడ్ ఏరా వైఫ్ వచ్చినాయన్నమాట. సో రెస్లింగ్ ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఇది మొత్తం ఒక నియర్లీ ఒక 4-5 ఇయర్స్తో కంపేర్ చేస్తే ఇది ఒక బెస్ట్ ఎండింగ్ ఉండే అనమాట. అంటే ఈరోజు జరిగిన రా ఎండింగ్ ఒక బెస్ట్ ఎండింగ్ అనేమాట, చాలా జబర్దస్త్గా అనిపించింది అని రెస్లింగ్ ఫ్యాన్స్ చెప్పినారు. అంటే కోడి రోడ్స్ కొట్టినందుకు బాధ అవన్నీ కాదు, అంటే మీరు ఒక రెస్లింగ్ సైడ్ నుంచి చూస్తే ఎంటర్టైన్మెంట్ సైడ్ నుంచి చూస్తే నిజంగా చాలా ఎంటర్టైన్మెంట్ ఉండే ఈరోజు రా ఎండింగ్లో మాత్రం మామూలుగా లేకుండే. అండ్ ఇలాంటివి మా డబ్ల్యూడబ్ల్యూ ఇంతకుముందు చాలా చేసింది అనమాట, అందుకని డబ్ల్యూడబ్ల్యూ ఈరోజు ఇంత ఫేమస్ అర్థమైందా. అండ్ డబ్ల్యూడబ్ల్యూని చూసి కొన్ని కాపీ క్యాట్ ఉన్నాయన్నమాట కొన్ని రెస్లింగ్ కంపెనీస్, వాళ్ళు బ్లడ్ వచ్చేలా అంటే వాళ్ళు చాలా భయంకర మ్యాచెస్ బుక్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చిన కొన్ని కంపెనీలు చూసి కొంతమంది అంటే ఆ కంపెనీయే బెటర్ డబ్ల్యూడబ్ల్యూ వేస్ట్ అంటారు. బట్ రియాలిటీ ఏంటంటే మీరు కొన్ని సంవత్సరాలు అంటే మీరు 20 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళి చూస్తే డబ్ల్యూడబ్ల్యూలో ఉన్న మ్యాచెస్ డబ్ల్యూడబ్ల్యూ జరిగిన మ్యాచెస్ ఇంకెక్కడ జరగలేదు. అండ్ ఇప్పుడు వచ్చిన కంపెనీస్ అవే పాత మ్యాచెస్కి మా డబ్ల్యూడబ్ల్యూ మ్యాచెస్కి వాళ్ళు కాపీ చేసి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కంపెనీలో నడిపిస్తున్నారు అనమాట. మా డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడో జరిగినాయి అనమాట బ్లడ్ మ్యాచెస్, చాలా భయంకరమైన మ్యాచెస్, చాలా అంటే చాలా బ్రూటల్ మ్యాచ్ చాలా జరిగినాయి అనమాట మా డబ్ల్యూడబ్ల్యూలో. ఇది జస్ట్ ఒక టీజర్ టైప్ ఉండే అనమాట. ఈరోజు జరిగింది ద రాక్ బయటికి తీసుకెళ్ళి అటాక్ చేయడం, బట్టలు చింపేయడం, బ్లడ్ వెళ్ళడం. సో అది ఒక జస్ట్ టీజర్ అనమాట, అది జస్ట్ టీజర్, ట్రైలర్ బి కాదు, మొత్తం సినిమా బి కాదని. ఇంకా చాలా ఉంది, ముందు ఉంది ముసలి పండుగ. అండ్ ద రాక్ లాంటి సూపర్ స్టార్ మన డబ్ల్యూడబ్ల్యూలో వచ్చి మన అందరికీ ఎంటర్టైన్ చేస్తున్నారంటే ఇది మామూలు మాట కాదు. అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా మీ కోడి ఫ్యాన్ అయినా హెటర్ అయినా ఒకటి మాత్రం నిజం, అండ్ అది ఏంటంటే ద రాక్ అంటే ఊకే రారనే మాట. ద రాక్ ఒక మామూలు సూపర్ స్టార్ కాదు, ద రాక్ ఒక హైయెస్ట్ పేడ్ హాలీవుడ్ సూపర్ స్టార్. అంటే ఓన్లీ
డబ్ల్యూడబ్ల్యూ బయట సినిమాస్లో అంటే మూవీస్లో చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ద రాక్. ఒక హాలీవుడ్లో అంటే ఒక హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్ హాలీవుడ్ మూవీస్లో, అర్థమైందా? సో అలాంటి మనిషి ద రాక్ మన అందరి కోసం వచ్చి ద రాక్ మనకి ఎంటర్టైన్ చేస్తున్నారంటే మనం కంపల్సరీ ఈ మూమెంట్కి ఎంజాయ్ చేయాలన్నమాట, అర్థమైందా? సో కొంతమంది చాలా బాధపడుతున్నారు, సో ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదన్నమాట. ప్రెసెంట్ ఈ మూమెంట్కి మీరు ఎంజాయ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ రావన్నమాట ఈ మూమెంట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే అంత మంచిగా ఉంటే అంట ద రాక్ది మనకి చాలా పెద్ద రన్, మేబీ అది ఒక సంవత్సరంది రన్ కావచ్చు. ద రాక్ది మనకి చాలా మంచి రన్ ఈసారి మన డబ్ల్యూడబ్ల్యూలో చూడడానికి దొరుకుతుందంట. ఎందుకంటే మీరు ఒకటి గమనిస్తున్నారా అంటే రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ ఫ్యూడ్లా అనిపిస్తలేదు మనకి, రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ ఫ్యూడ్లో ఉందన్నమాట. అండ్ మన ద రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ మేబీ సమ్మర్ స్లామ్లో జరగచ్చు ఒక సింగిల్స్ మ్యాచ్ అని మనకి ఇలాంటి రూమర్స్ బి వస్తున్నాయి బాస్. ఎస్, ద రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ మనకి ఈ సమ్మర్ స్లామ్ జరగచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఈ మ్యాచ్ జరిగితే మంచిదే, కానీ ఈ మ్యాచ్ జరగదా ఈ అప్డేట్ విన్న తర్వాత మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. అండ్ ఈ అప్డేట్ ఏంటంటే మీరు ఒకటి గమనించినారా, ఈరోజు రా స్టార్టింగ్లో మన కోడీ రోడ్స్ సెగ్మెంట్కి ద రాక్ ఇంటరప్ట్ చేసినప్పుడు ద రాక్ ఏమని చెప్పినారు కోడీ రోడ్స్కి అంటే మార్నింగ్ మనకి 2 రూమర్స్ వచ్చినాయి. సో ఫస్ట్ రూమర్ గురించి అయితే అంటే మన ద రాక్ కోడీ రోడ్స్కి ఏమన్నారు ఆ వర్డ్స్ గురించి అయితే నేను మీ అందరికీ ఫస్ట్ అంటే మన రా హైలైట్స్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసినాను. అండ్ ఫస్ట్ మనకి ఏమని అప్డేట్ వచ్చింది అంటే ద రాక్ అంటే విస్పర్ చేసిన, చాలా స్లోలీ చెప్పినాను, చాలా మెల్లగా చెప్పినారు అన్నమాట కోడీ రోడ్స్ చెవులు, అంటే వితౌట్ మైక్ చెప్పిన అది ఎవరికి వినపడలేదు. సో ద రాక్ ఏమన్నారంటే ఈరోజు నీకు రక్తం వచ్చేలా కొడతా అని మన ద రాక్ చెప్పినారని ఫస్ట్ మనకి ఇలాంటి అప్డేట్ వచ్చిండే. అండ్ ఇప్పుడు ఇంకో అప్డేట్ వస్తుంది. అండ్ అప్డేట్ ఏంటంటే ద రాక్ ఏమని చెప్పినారంటే కోడీ రోడ్స్కి ఈ రసల్ మేనియాలో నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అంటే ఈ స్టోరీ నువ్వు ఫినిష్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ రసల్ మేనియాలో నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఐ ప్రామిస్ అన్నట్టు మన ద రాక్ చెప్పినారంట కోడీ రోడ్స్కి. సో గాయ్స్ మీకు అర్థమవుతుందా, మనకి 2 అప్డేట్స్ ఉన్నాయి, 2 రూమర్స్ ఉన్నాయన్నమాట. దీనికి రూమర్ అప్డేట్ ఏదో ఒకటి అనుకోవచ్చు. సో మన ద రాక్ ఏమని చెప్పినారు దానిపైన క్లారిటీ గురించి మాట్లాడితే ఫస్ట్ మనకి ఏమైనా వచ్చిందంటే ఈరోజు నీకు రక్తం వచ్చేలా కొడతా అని చెప్పినారు ద రాక్ అని మనకి ఇలాంటి అప్డేట్ వచ్చిండే. ద రాక్ చాలా మెల్లగా చెప్పినప్పుడు. అండ్ మీరు నమ్మరు, ద రాక్ అంటే మన ఎండింగ్లో కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిన, రక్తం వచ్చేలా అటాక్ చేసినారు కదా, దానికంటే ముందే అంటే ద రాక్ వచ్చినప్పుడే మన రా స్టార్టింగ్ అంటే 5:30కి మన కోడి వచ్చినారు, దాని తర్వాత మన రాక్ వచ్చినారు కదా. సో అప్పుడే 6:30 వరకు నాకు మార్నింగ్ 6:30 వరకు అప్డేట్ వచ్చేసింది. ద రాక్ ఏమని చెప్పినారంటే ఈరోజు నీకు రక్తం వచ్చేలా కొడతా అని చెప్పినారు 6:30కి. ఎప్పుడు మార్నింగ్ 6:30 వరకే మనకి అప్డేట్ వచ్చేసింది అనమాట. అండ్ ఈరోజు మార్నింగ్ 8:30 లోపే ద రాక్ అటాక్ చేసిన నిజంగానే బ్లడ్ వచ్చింది. అండ్ మనకి ఈరోజు రాక్కి అంటే మన ద రాక్ కోడీ రోడ్స్కి బ్లడ్ వచ్చేలా కొడతా అని చాలా మెల్లగా చెప్పినారు రింగ్లో వచ్చి అని మనకి మార్నింగ్ 6:30కి వచ్చింది ఈ అప్డేట్. సో మీకు అర్థమవుతుంది కదా, అంటే ఇప్పుడు 2 గంటల ముందు తెలిసిపోయింది అంటే ద రాక్ ఏమని చెప్పినా రక్తం వచ్చేలా కొడతా అని చెప్పినారని. అండ్ నిజంగానే అది జరిగిందన్నమాట. సో ఇప్పుడు 2 అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే 2 క్లారిటీ ఉందన్నమాట. ఫస్ట్ ఏంటంటే ద రాక్ నీకు బ్లడ్ వచ్చేలా కొడతా అని చెప్పినారు. ఇంకోటి ఏంటంటే ద రాక్ ఏమన్నారంటే కోడీ రోడ్స్కి నీకు రసల్ మేనియాలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే ద రాక్ అంటే పైకి వెళ్ళి అటాక్ చేస్తున్నారు, పైకి వెళ్ళి ఇవన్నీ చూపిస్తున్నారు. బట్ ఒకటిసారి రసల్ మేనియాలో రోమన్ రేస్ చేయించి పడేస్తారా, ద రాక్ కోడీ రోడ్స్ సైడ్ వెళ్ళిపోతారా, అండ్ ద రాక్ వల్లనే కోడీ రోడ్స్ గెలుస్తారా, మేబీ ఏం చెప్పలేము అన్నమాట. సో ఇప్పుడు ఈ 2 మాటలు అంటే మన ద రాక్ అసలు ఏం చెప్పినారు, ద రాక్ వర్డ్స్ అంటే 2 చెప్పినాను నేను మీ అందరికీ. ఒకటే బ్లడ్ వచ్చేలా కొడతా అని చెప్పినారు, ద రాక్ చాలా మెల్లగా చెప్పినారు కోడీ రోడ్స్ చెవులో. ఇంకోటి ఏంటంటే నీకు రసల్ మేనియాలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని ఇలాంటి వర్డ్ చెప్పినారని 2 వర్డ్స్ పైన మనకి అప్పుడు వచ్చింది. సో ఇప్పుడు మీరు ఏది పట్టుకుని నడుస్తారో ఏది నమ్ముతారో అది మీ ఇష్టం అన్నమాట. ఓకే, అండ్ అంతేకాదు బాస్, ద రాక్ అటాక్ చేసినప్పుడు మా కోడీ రోడ్స్కి బ్లడ్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఆ బ్లడ్ ఫేకా రియల్ అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఈరోజు మన ఫస్ట్ వీడియోలో. అంటే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో చూడండి బాస్, మన ద రాక్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినప్పుడు ద రాక్ కెమెరాతో మాట్లాడుతున్నారు. ఓకే, సో ద రాక్ కెమెరాతో మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్ అదే టైంలో ఏదో జరిగింది అండ్ మన కోడీ రోడ్స్కి బ్లడ్ వచ్చింది. సో ఇప్పుడు నేను దీనిపైన కొంచెం క్లారిటీ ఇస్తాను చూడండి. ఆ బ్లడ్ మాత్రం ఫేక్ కాదన్నమాట. అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ స్వయంగా అంటే ఒక బ్లేడ్తో కట్ చేసుకున్నారా తెలీదు, బట్ ఆ బ్లడ్ మాత్రం ఫేక్ కాదు. ఎందుకంటే అక్కడ వర్షం పడుతుంది. ఓకే, సో వర్షం పడుతున్నప్పుడు పైకి వెళ్ళి ఏమైనా బ్లడ్ పెట్టుకుంటే మొత్తం ఫేస్ క్లీన్ అయిపోతుండే. కానీ మీరు ఒకటి గమనించినారా, అక్కడ వర్షం పడుతున్నప్పుడు ఆ బ్లడ్ అంటే క్లీన్ కాలే, అది బ్లడ్ ఇంకా పెరిగింది అనమాట. అంటే బ్లడ్ వెళ్తూనే ఉంది. మన కోడీ రోడ్స్ చిన్న కార్డు పెట్టుకున్నట్టున్నారు మన కోడీ రోడ్స్. సో ఆ బ్లడ్ అనేది వస్తూనే ఉంది అనమాట. సో స్టోరీ లైన్ ప్రకారం చూస్తే మన కోడీ రోడ్స్కి నిజంగానే బ్లడ్ వచ్చింది. అండ్ మనం రియాలిటీ గురించి మాట్లాడితే ఆ బ్లడ్ ఫేక్ బ్లడ్ అయితే కాదు,
కోడి రోడ్స్కి వచ్చిన బ్లడ్ రియల్ బ్లడ్ అనమాట. అండ్ ఇది ఇంకా నాకు ఇంకా 1-2 డేస్ అయితే ఇంకా కొంచెం క్లారిటీ వస్తాయన్నమాట ఈ బ్లడ్ పైన. బట్ ఈ రోజు గురించి మాట్లాడితే మనము ప్రజెంట్ అయితే వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం అయితే ఆ బ్లడ్ అనేది ఫేక్ కాదు. ఎందుకంటే ఇప్పుడు కోడి రోడ్ స్వయంగా కట్ చేసుకున్నా లేకపోతే నిజంగా అంటే చూడండి, మామూలుగా అయితే చాలా మంది రెస్ట్లో కట్ చేసుకుంటారు. బట్ వాళ్ళు కట్ చేసుకున్నా సరే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, అంటే మీరు కట్ చేసుకోగలరు అంటే ఫేస్ పైన కట్ పెట్టుకోవాలంటే బ్లడ్తో మామూలు మాట కాదు, అంత బ్లడ్ రావాలంటే మామూలు మాట కాదు. అది ఓన్లీ రెస్లర్సే చేసుకోవచ్చు అనమాట. అంటే చేయాలంటే చాలా దమ్ము ఉండాలి. సో ఇప్పుడు మా కోడి రోడ్స్కి వచ్చిన బ్లడ్ మాత్రము రియల్ అనమాట. ఇప్పుడు అది కట్ చేసుకొని వచ్చిందా లేకపోతే రాక్ అటాక్ చేసినందుకు కట్ అయిందా అది తర్వాత సంగతి. బట్ రియాలిటీ ఏంటంటే ఇప్పుడు ఆ బ్లడ్ ఫేకా రియల్ గురించి మాట్లాడితే ఆ బ్లడ్ మాత్రం రియల్ బ్లడ్ ఉండే. ఎందుకంటే అక్కడ వర్షం పడుతుంది మెయిన్ అది. సో వర్షం పడుతున్నప్పుడు ఫేస్ పైన ఏదో ఉట్టిగా రథం పెట్టుకుంటే మాత్రము అది రథం ఇమీడియట్ క్లీన్ అయిపోతుండే అక్కడ వర్షం పడుతున్నప్పుడు. బట్ అది అంటే నీళ్ళు పడుతున్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఆ రథం అనేది ఇంకా పెరిగింది, బట్ అది తక్కువ కాలేదు. సో అంటే వెళ్తూనే మాట. మీరు క్లియర్లీ ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో కోడి రోడ్స్కి వచ్చిన బ్లడ్ ఫేక్ బ్లడ్ అయితే కాదు, అది ఒక రియల్ బ్లడ్. ప్రెజెంట్ కోసం ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ రోజే జరిగింది అండ్ ఈ రోజు ఫ్రెష్ వచ్చిన రూమర్స్ గురించి మాట్లాడితే ఆ బ్లడ్ అయితే రియల్ బ్లడ్ అని మనకి ఆ బ్లడ్స్ రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ 1-2 డేస్ తర్వాత ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. అండ్ ఒకవేళ 1-2 డేస్ తర్వాత ఆ బ్లడ్ పైన ఇంకేమైనా క్లారిటీ వస్తే నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ ఒకవేళ అది రియల్ అని మనకి 1-2 డేస్లో అప్డేట్ వచ్చేస్తే నేను మళ్ళీ చెప్పాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఈ వీడియో చెప్పేస్తున్నాను కదా ఆ బ్లడ్ రియల్ అని. సో ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఏమంటారు. అండ్ ఇంకా చాలా ఉందన్నమాట ద గేమ్ ట్రిపుల్ హెచ్ గురించి మనం మాట్లాడాలి, రోమన్ రేన్స్ గురించి ఇంకా కొంచెం ఉందన్నమాట అప్డేట్స్. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇంకా కొన్ని అప్డేట్స్కి నేను రేపు మన అప్డేట్ వీడియోలో కవర్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ ఆల్రెడీ చాలా పెద్ద వీడియో వచ్చింది, అర్ధగంట పైన అంటే నియర్లీ ఒక అర్ధగంట వీడియో వచ్చింది. అండ్ ఈ వీడియో నిజంగా అంటే 17 మినిట్స్ ఆల్రెడీ క్రాస్ అయినాయి. సో అందుకనే రేపు ఇంకా కొన్ని ఉన్నాయి ట్రిపుల్ హెచ్ లైక్ ఇంకా చాలా ఉందన్నమాట. రేపు ఒక అప్డేట్ వీడియో వస్తుంది మధ్యాహ్నం. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఆ వీడియోలో ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.